కండక్టర్ అడిగితే 2 సంవత్సరాలని చెప్పు బాబు. వయసు ఎంత బాబు? 2 సంవత్సరాలని అమ్మ చెప్పమంది. ఏంటమ్మా బస్సులో గోబీ మంచూరియన్ బండి పెట్టావు? నేనేం పెడితే నీకెందుకురా, నా బట్ట. నాతో ఆధార్ కార్డు ఉంది, నేనేమైనా చేస్తా. ఒక గుడ్డు ఎంత బాబు? ఒకటి 20 రూపాయలు. పక్కా షాప్ లో 5 రూపాయలకే ఇస్తున్నారు కదా. గుడ్డు పెట్టే గుద్ద నొప్పి కోడికి మాత్రమే తెలుస్తుంది, నీకేం తెలుస్తుందమ్మా? పోయి అక్కడే కొనుక్కో. ఏమక్క మీ అబ్బాయికి పెళ్ళయిందంటగా, ఎంత ఇచ్చాడు ఏంటి కట్నం? ఏముందిలే కండక్టర్, 30 తులాలు బంగారం 50 లక్షలు డబ్బులు ఇచ్చారు అంతే. నీకెంత ఇచ్చినా సరిపోదక్క. ఎన్ని సంవత్సరాలు అమ్మా బాబుకి? 2 సంవత్సరాలే, టికెట్ అవసరం లేదు. మీకు ఫ్రీ బస్సే కదా, వాడికన్నా టికెట్ తీసుకోండి. అల్లుడు కేజీ మటన్ ఎంత? 800 మామ. నాకు కూడా తగ్గించలేవా? పేకాటే ముక్కులు ఎక్కువ ఎత్తాలే. గుడ్లు డజన్ ఎంత బాబు? 100 రూపాయలమ్మా. కార్తీక మాసంలో తగ్గించలేదా? కార్తీక మాసం అని పందిలా తిందాం అనుకున్నావా? తగ్గలే, కొంటే కొను, లేదంటే లే. కేజీ మటన్ ఎంత బాబు? కళ్ళు దొబ్బినాయా? బోర్డు పెట్టాం కదా, చూసి దొబ్బించుకో. మళ్ళీ నన్ను అడుగుతావు. నీకు ఎవరు అంటే ఇష్టం, అమ్మ లెక్క నన్ననా? నాకు మా మెన్నత్త కూతురు లాస్య అంటే ఇష్టం. ఎందుకు బాబు ఏడుస్తున్నావు? చలికాలంలో బ్రష్ చేయడమే కష్టం అంటే మా అమ్మ స్నానం చేయని కొట్టింది. నీకు సిగ్గులేదు, ఇంత వయసు వచ్చిన అమ్మాయిలు ఎంట పడుతున్నావంట. అది నేను చదువుకునే రోజుల్లో చేశానయ్యా, ఇప్పుడు కేసు వాయిదా వచ్చిందయ్యా. బాబు కేజీ టమోటా ఎంత? 150కి 2 కట్టలవ్వ. గుడ్డోడా, ఎందుకంత రేటు? కొంటే కోను, లేదంటే దొబ్బేయి. తాత త్వరగా లోపలికెళ్ళి దాక్కో. ఎందుకు బంటి? నిన్ను చూస్తే నేను దొరికిపోతాను తాత. ఒక ప్లేట్ కబాబ్ ఎంత? ఒక ప్లేట్ 200 రూపాయలు. కార్తీక మాసంలో కూడా అంత రేట్లా? మరి కబాబ్ కూడా కొనలేనప్పుడు నీకెందుకురా, ఊరికే వచ్చి నా వ్యాపారం చెడగొట్టకు. ఏంటమ్మా పెళ్లి వాళ్ళందరూ బస్సులో ఎక్కారు? నా కూతురుదే పెళ్లి, కండక్టర్ ఫ్రీ బస్సే కదా, అందుకే అందరినీ బస్ లో పెళ్లి మండపానికి తీసుకెళ్తున్నా. కావాలంటే మీరు రాండి, భోజనం చేసిపోదురు. అత్త ఒక్క జత చెప్పులు ఎంత? ఒక జత 1000 రూపాయలు. గుడి దగ్గర దొరికిన చెప్పులకి ఇంతేనా? ఒరే పిల్ల, ఉదయాన్నే వచ్చి నా వ్యాపారం పాడు చేయకు. ఏంటమ్మా ఏకంగా బస్సులో కూర్చొని తింటున్నావు తల్లి? ఇప్పుడున్న ట్రాఫిక్ ఆఫీస్ నుంచి ఇంటికెళ్లే టైం అయిపోతుంది. మళ్ళీ ఇంటికెళ్ళి వంట చేయాలి అంటే అస్సలు ఓపిక ఉండట్లేదని